కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. సితారతోనూ యెహోవాను స్తుతించుడి. 10 తంతుల సర్వమండలముతో ఆయనను కీర్తించుడి. ఆయనను గూర్చిన నూతన కీర్తన పాడుడి. ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనిదంతయు నమ్మకమైనది. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండియున్నది. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వసమూహము కలిగెను. సముద్ర జాలములను రాశిగా కూర్చువాడు ఆయనే. అగాధ జాలములను కోట్లలో కూర్చువాడు ఆయనే. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలపవలెను. భూలోక నివాసులందరూ ఆయనకు విరవవలెను. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యం స్థిరపరచబడును. అన్యజనముల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును. జనముల ఆలోచనలను ఆయన నిష్ఫలముగా చేయును. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. యెహోవా తమకు దేవుడు గాగల జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకుని జనులు ధన్యులు. యెహోవా ఆకాశము నుండి కనిపెట్టుచున్నాడు. ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసాలందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు. వారి క్రియలన్నయూ విచారించువాడు, వారిని దర్శించువాడు. ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు. ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు. అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకొని వారి మీదను నిలిచిచున్నది. మనము యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచి ఉన్నాము. ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయనే మనకు సహాయమును మనకు కేడమునై ఉన్నాడు. యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము. నీ కృప మా మీద నుండునుగాక.